ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల రిజల్ట్కు ముందే ఐరన్ రాడ్ లాంటి వార్త ఇది. ఎన్నికల రిజల్ట్కు ముందే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు డిస్క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. తెలుగుదేశం అభ్యర్థికి ఘన విజయం సాధించేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎవరా అభ్యర్థి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి నికృష్ట బతుకు మనందరికీ తెలుసు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేవేమో అవేవో గుడిసెల సందంగా ఉంటుంది ఈ యొక్క నికృష్టమైనటువంటి వ్యక్తి బతుకు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక రౌడీ, ఒక గోండా, ఒక దౌర్భాగ్యుడు ఇవాళ పల్నాడుని పట్టి పీడుస్తున్నటువంటి ఒక రాక్షసుడి అరాచకం బట్టబయలైపోయింది. ఆ దౌర్భాగ్యుడు పోలీసులు అరెస్టు చేస్తారనేటువంటి భయంతో, ఆందోళనతో మాచర్లలో ఇంట్లో నుంచి హౌస్ అరెస్ట్లో ఉన్నోడు చెప్పకుండా గన్మెల్ని వదిలేసి పారిపోయినప్పుడే వాడి ఓటమి ఖాయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి ఫిక్స్ అయిపోయింది. అయితే ఇప్పుడు మాచర్లలో చేసినటువంటి అరాచకం, ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు రెంటచింతల మండలంలో ఒక పోలింగ్ కేంద్రంలో దూరి ఆ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని పగలగొట్టినటువంటి దౌర్భాగ్యం చూసిన తర్వాత ఎన్నికల సంఘం ఇంకా అతని మీద చర్యలు తీసుకోలేదు అంటే, పోలీసులు ఇంకా అతన్ని అరెస్ట్ చేయలేదంటే, సిఎస్ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదంటే ఇవన్నీ కూడా అతనికి బానిసత్వం చేస్తున్నాయా, జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నాయా? ఎరా, నువ్వు కడుపుకు అన్నం తింటే, నువ్వు మగాడివైతే, నీకు మగతనం ఉంటే, నీ తల్లి తండ్రికి సక్రంగా పుట్టుంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తానేటువంటి ధైర్యం ఉంటే ఇవాళ నువ్వు ఆ ఈవీఎంను పగలగొట్టాల్సినటువంటి అవసరమేంద్రా? నువ్వు ఇప్పుడు ఏదో పిచ్చి పొలకా లాజికల్ చెప్తావు. ఏమనంటే అక్కడ ఏదో రిగ్గింగ్ జరిగింది, బొక్క బొంగ అని చెప్పబోతావు. మరి రిగ్గింగ్ జరుగుంటే నువ్వు ప్రజాస్వామ్యయుతంగా ఈసీకి దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి, తగిన చర్యలు తీసుకోమనాలి, రీపోలింగ్కి డిమాండ్ చేయాలి. అంతేగాని ఇవన్నీ గాలి కొదిలేసినటువంటి నువ్వు ఈవీఎంని పగలగొట్టావంటే రాజ్యాంగం అంటే గౌరవం లేనివాడివి, ప్రజాస్వామ్యం అంటే విలువ లేనివాడివి, ఎన్నికల సంఘాన్ని అసలు పట్టించుకోనటువంటి వాడివి. ఈ వ్యవస్థలన్నీ నా బానిసలు, నేను ఏం చేసినా ఒప్పుకుంటాయనేటువంటి కండ కావరం కలిగినటువంటి వ్యక్తివి. కానీ భారతదేశ చరిత్రలో ఒక అభ్యర్థి ఇవాళ పోలింగ్ స్టేషన్లోకి దూరి ఈవీఎంని పగలగొట్టడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. వీడి మీద చర్యలు తీసుకోకపోతే రేపొద్దున మరింత మంది ఇట్లాంటి 420లు, రౌడీలు, గూండాలు, దొంగలు, దోపిడీదారులు, అరాచకవాదులు ఇవాళ ఇదే విధంగా రాష్ట్రం అంతా చేస్తే, దేశం అంతా చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతుందా? ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా? సామాన్యుడికి అసలు ఓటేసేటువంటి ధైర్యం వస్తుందా? అందుకనే ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ, వ్యవస్థలన్నీ కూడా దీని మీద ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి దుర్మార్గుడు అసలు ఈ ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేయటమే కాదు, అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో కూడా పోటీకి అనర్హుడిగా కూడా ప్రకటిస్తే కానీ మరొక వైసీపీ 420 దుర్మార్గులు ఇటువంటి పని చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి రావాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనసులు గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజా సంక్షేమం కోసం నిలబడి ఇవాళ చట్టాలకు అనుగుణంగా పనిచేసి దమ్ముగా ధైర్యంగా ప్రజలు ఓట్లు తెచ్చుకొని గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఈ యొక్క డెకాయిట్లు అంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175, వైనాట్ 175 వాడి బొక్క వైనాటు పులివెందులు అనేటువంటి పరిస్థితుంది, వైనాటు కడప అనేటువంటి పరిస్థితుంది. ఇవాళ తల్లి చెల్లి కూడా వీడిని వదిలేసిన తర్వాత వీడికి సమాజంలో బతికేటువంటి నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి? ఇవాళ వైనాటు 175 అంట. ముందు 175లో నుంచి ఒక సీటు నీ అభ్యర్థి అసలు డిస్క్వాలిఫై, పోటీ నుంచే తొలగించేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డి మొన్నటిదాకా మనం చూసాం. డీజీపీగా ఎవడున్నాడు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఎక్కడోడు? కడపోడు, పులివెందులోడు. ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి ఎక్కడోడు? వేళ్ళోడే, మళ్ళీ వాళ్ళ ప్రాంతం వాడే. ఈ రకంగా తన కుల పిచ్చితో, మత గజ్జితో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు చుట్టూ తన బానిసలను పెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ మాట్లాడితే పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటాడు. ఒరే, నువ్వు పెత్తందారుడు స్వామి, ఇవాళ ఒక రోజుకు దాదాపు 20 కోట్ల రూపాయల యొక్క విమానానికి ఖర్చు అవుతుంది అంటే, నీ సెక్యూరిటీకి ఖర్చు అవుతుందంటే, నువ్వు పర్సనల్గా నీ కుటుంబంతో తిరగటానికి రాష్ట్ర ఖజానాకి 100 కోట్లు బొక్కేస్తున్నావంటే నువ్వురా పెత్తందారుడు అని అడుగుతా ఉన్నా. ఇవాళ నీకు దమ్ముంటే నీ కుటుంబంతో నువ్వు వెళ్ళాలనుకుంటే నీ డబ్బులతో వెళ్ళాలరా? ప్రజాధనంతో వెళ్ళటువంటి సిగ్గు లేకుండా మామూలు విమానంలో పోవచ్చు కదా. ప్రత్యేక విమానం ఈ పోటుగాడికి ప్రపంచంలోనే అత్యధిక రిచెస్ట్ విమానంలో పోయాడంటే ఈడెంత దౌర్భాగ్యుడు అనేది తెలుసుకోవాలి. ఇవాళ వైనాట్ 175 కాదు కదా నాయన, నీకు 17 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, 17 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ తొంగలో దొక్కావు. మహిళల దగ్గర నుంచి మైనార్టీల దాకా, ఎస్సీలు, బీసీలు, రైతులు, ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి హామీలు తొంగలో తొక్కావు నువ్వు, గాలి కుదిలేసావు నువ్వు. ఇవాళ నీ అభ్యర్థులు గెలుస్తామనేటువంటి నమ్మకం లేక ఇవాళ ఈ పోలింగ్ స్టేషన్లో వీడియో బయటకు వచ్చింది. కానీ ఎన్నో పోలింగ్ స్టేషన్లో ఈ రకంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చారు. యువత,
మహిళ, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడించి ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వస్తుందని, ఈ రాష్ట్రానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు యువతకు వస్తాయని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఆలోచించారు. కాబట్టి ఈ దుర్మార్గుడు జూన్ 4వ తేదీ తర్వాత, ఘోర ఓటమి చెందిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి పారిపోతాడు. కానీ ఈ తప్పుడు పనులకు సహకరించినటువంటి ప్రభుత్వాధికారులు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో చట్టం ముందు దోషులుగా జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.